కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 2000 రూపాయలు ఇస్తుందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఖచ్చితంగా వృద్ధులు గానీ, వితంతులు గానీ, వికలాంగులు గానీ, బీడీ కార్మికులు గానీ, గీతా కార్మికులు గానీ అందరు పింఛన్లు కూడా 4000 రూపాయలు చేస్తాం, వికలాంగులకైతే 6000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది. కానీ వృద్ధులు గానీ, వితంతులు గానీ, వికలాంగులు గానీ, ఒంటరి మహిళలు గానీ, బీడీ కార్మికులకు గానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపన చేస్తూ పింఛన్దారుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నీకు పింఛన్ ఇవ్వడం చేత కాకుంటే గద్దె దిగిపో, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగాని మా వికలాంగుల సమాజానికి, మా వృద్ధుల సమాజానికి, మా గీతా కార్మికులకు, మా బీడీ కార్మికులకు, మా వితంతు సోదరులకు, మా ఒంటరి మహిళల అక్కలకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పింఛన్ పెంచాలి. పింఛన్ పెంచకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ భర్త పడతాం, నేను గద్దె దించేంత వరకు కూడా వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా మరి ఎందుకు పింఛన్ ఇవ్వ, మీరు ఎన్నికల ముందు పింఛన్ ఇస్తానని చెప్పి ఇవాళ ఎందుకు పింఛన్ ఇవ్వట్లేదని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రశ్నించట్లేదు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలు కానీ ఎక్కడ కానీ ఈ పింఛన్ పెంపు హామీ మీద ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. బీజేపీ కానీ, వేరే సిపిఎం కానీ, సిపిఐ కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఎందుకు పింఛన్ ఇవ్వరని ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి ఈ వికలాంగుల పింఛన్లు గానీ, వృద్ధుల పింఛన్లు గానీ పెంచాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు మెదపినటువంటి సమయంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు అందరికీ మరి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారో ఆ పింఛన్ తక్షణమే ఇవ్వాలి. వికలాంగులకు 6000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగుల్లో తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు 15000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వచ్చే నెల ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేత పింఛన్దారుల మహాగర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాగర్జనతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వచ్చైనా సరే, హైదరాబాద్ ను దిగ్బంధం చేసైనా సరే పింఛన్లు ఎన్నికల మేనిఫెస్టోలో విధంగా పెంచేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మరి అలుపెరగని పోరాటం చేయాలనేటువంటి క్రమంలో ఈ నెల 22న మన యాదాద్రి భువనగిరి జిల్లాకు గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు మనందరినీ కూడా చైతన్యం చేసేందుకు రేవంత్ రెడ్డి మోసం చేసినటువంటి తీరును మీ అందరూ కూడా వివరించి తక్షణమే పింఛన్లు పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 22న మన యొక్క భువనగిరి యాదాద్రి భువనగిరి కేంద్రానికి వస్తారు. కాబట్టి మా వృద్ధులైనటువంటి అమ్మలు, అదేవిధంగా మా వితంతు సోదరులు, అదేవిధంగా మా బీడీ కార్మికుల అక్కలు, అదేవిధంగా ఇతర వికలాంగులు కానివ్వండి, ఇతర సామాజిక పింఛన్దారులందరూ కూడా పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ చేత పింఛన్దారుల మహాధర్నాను సక్సెస్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఆగస్టు 13వ తారీఖుకి ఈ బస్వాపురం నుంచే ఈ రాష్ట్రాల్లో మరి నాకు తిరిగే లేదన్నట్టు దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తూ పింఛన్దారులు మోసం చేస్తూ నేటికి కూడా పింఛన్ పెంచకుండా కాలయాపన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ బస్వాపురం నుంచే ఆయన మొత్తం కూడా మన బలమేందో చూయించి ఆయన ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్దమవుతానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జిగా వికలాంగుల హక్కుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరాయంగా కంటికి నిద్ర లేకుండా వికలాంగుల సమాజాన్ని, వృద్ధుల్లో, వితంతుల్లో, బీడీ కార్మికులను చైతన్యం చేసేందుకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ఈ జిల్లా